నువ్వు వస్తానంటే మేము రాణిస్తామా అని చెప్పి తెలంగాణలో ఉన్న ఉద్యమకారులందరూ కూడా పవన్ పైన మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఒక మాట అన్నారు, ఏంటంటే జనసేన పార్టీ అంట తెలంగాణలో పుట్టిందంట. వీళ్ళ రాజకీయాలు ఉసరవెల్లి రాజకీయాలు ఎట్లుంటాయంటే ఈడ పచ్చగా కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు తెలంగాణ పైన వీళ్ళందరూ మనసు పడ్డది. ఎందుకంటే వీళ్ళ మనగడ తాగుతలేదేమో. ముందు మీ ఆంధ్రాలో ఉన్న రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలకు మీరు ఏం అభివృద్ధి చేయాలనో ఏం సేవలు చేయాలనో తెలంగాణ గురించి మీరు తర్వాత ఆలోచించుకోవచ్చు. అసలు మీకు తెలంగాణకు వచ్చే హక్కు కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ కోసం ఎంతమంది ప్రాణాలు అర్పించిండ్రో వాళ్ళందరినీ కూడా అప్పుడు మీరు పట్టించుకునేది లేదు. తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు సీరియస్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల పైన. ఒకప్పుడు ఉద్యమ కాలంలో మనం చూసుకున్నట్లయితే 120-100 స్పీడ్లలో వచ్చే రైళ్లకు ఎదురుపోయి మరి వీళ్ళు ఉద్యమంలో వాళ్ళందరూ చనిపోవడం జరిగింది. మరి అంతమంది ప్రాణాలు అర్పిస్తున్నా, అంతమంది పెట్రోల్ కిరోసిన్లు పోసుకొని వాళ్ళందరినీ తగలబెట్టుకున్న ఆనాడు జై తెలంగాణ అన్నది లేదు. మీరు కానివ్వండి, మీ ఫ్యామిలీలో కానివ్వండి, మీ ఆంధ్ర మీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా అప్పుడు తెలంగాణకు వ్యతిరేకులే. ఇప్పుడు తెలంగాణకు వచ్చి మీరు ఆధిపత్యం చేస్తా అంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకునేది లేదు, ఉద్యమకారులు అంటున్న మాట.